హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి జొన్న దోశ చేసి చూపిస్తున్నాను. వెరైటీగా ఉండేది, అందరికీ నచ్చేది, అందరూ ఇష్టపడి తినేది. ఇక్కడ 3 టొమాటోలు తీసుకున్నాను, కొంచెం అల్లం, 1 టీ స్పూన్ ఉప్పు, రుచికి తగ్గట్టు ఉప్పు, తర్వాత సరి చూసుకోండి లాస్ట్లో, కొంచెం కారం. దీన్ని కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ 1 అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను, అరకప్పు బియ్యం పిండి, మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్, ఇది బాగా ఉండలు లేకుండా కలుపుకుందాము. ఇది బాగా నీళ్ళగా ఉండాలి. కొంచెం జీలకర్ర, ఈ స్టేజ్లో ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. నూనె తక్కువతో మనం దోశలు చేయాలంటే ఇట్లా పల్సగా నూనె పూసేస్తే చాలు, 1 డ్రాపు. అప్పుడు ఎక్కువ నూనె వేయనవసరం లేదు. పెనం బాగా పొగలు వస్తున్నాయి, ఇప్పుడు తగ్గించుకుందాం స్టవ్. ఇప్పుడు హై ఫ్లేమ్లో కాల్చుకోండి. కొంచెం నూనె చిలకరించండి, డ్రాప్స్. బాగా ఎర్రగా కాల్చుకోండి, అప్పుడే దోశ టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కాలిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.